హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు అమ్మాయి దగ్గర డబ్బు ఉందంట తెలుసుకొని అమ్మాయిని ఫస్ట్ బ్లాక్మెయిల్ చేసి తర్వాత భయపెట్టించి నమ్మించి ఆ విధంగా 2,53,00,000 నొక్కేసిండు. ఇంకా ఇవ్వమని చెప్పి వేధిస్తున్నాడు. ఇవ్వకపోతే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు చేస్తాడని చెప్పి భయపెట్టిస్తున్నాడు. లాస్ట్కు ఆ అమ్మాయి భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు తెలిసింది ఇతనేనా అంటని చెప్పి. అసలు ఎవరు భయపెట్టించిర్రు, ఎందుకు భయపెట్టించిర్రు, ఎట్లా బ్లాక్మెయిల్ చేసిర్రు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిది ప్రాపర్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, కానీ ఉద్యోగం చేస్తుంది కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. ఆమె ఉద్యోగ రీత్యా హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక హాస్టల్లో ఉంటుంది. అయితే ఈమెకు హాస్టల్లో ఒక చిన్ననాటి ఫ్రెండ్ అయిన కాజా అనుషదేవ్ అనే అమ్మాయి పరిచయం అయింది. చిన్ననాటి ఫ్రెండ్ కదా, ఇద్దరు మాట మాట్లాడుకోవడం, అట్లా వాళ్ళ ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది కొంచెం మెరిగింది. ఒకరోజు కాజా అనుషదేవ్ ఏం చేసింది, ఇతను నా భర్త అంటని చెప్పి దేవ్నాయక్ అలియాస్ మధు సాయి కుమార్ని పరిచయం చేసింది. వీళ్ళ ముగ్గురు కూడా అప్పుడప్పుడు కలవడము మాట్లాడుకోవడం వల్ల వీళ్ళ ముగ్గురు మధ్యన కొంచెం ఫ్యామిలీ బాండింగ్ లాగా పెరిగింది అన్నట్టు, కొంచెం బాండింగ్ ఎక్కువైంది. అయితే ఆ అమ్మాయికి ఒకరోజు అనుకోకుండా కాల్ వచ్చి ఇట్లా నీ ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, నీ న్యూడ్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు నాకు అమౌంట్ పంపించకపోతే వీటిని వెంటనే నేను నెట్లో అప్లోడ్ చేస్తా అంటని చెప్పి ఆ కాల్లో మాట్లాడారు. ఆ గొంతు కూడా కొంచెం టోన్ చేంజ్ చేసి మాట్లాడారు. అయితే ఆ అమ్మాయి భయపడిపోయి అతనికి డబ్బులు ఇచ్చేసి ఇక భయపడుతూ అట్లా 2-3 సార్లు కాల్స్ రావడం, అతను అడిగినంత అమౌంట్ అతనికి ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తుంది. అయితే ఒకరోజు వీళ్ళ ముగ్గురు మధ్యన డిస్కషన్ వచ్చింది. ఇట్లా భయపడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను డబ్బు అడుగుతున్నారు అని చెప్పి ముగ్గురు మధ్యన డిస్కషన్ వచ్చింది. అయితే అతను ఏం చేసిండు, మధు సాయి కుమార్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఈ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి అతను ఆమెకు చెప్పిన తర్వాత మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి వేరొకరి సాయం తీసుకొని అతను పట్టుకునే క్రమంలో మా మధ్యన గొడవ అయింది, నాకు దెబ్బలు తాకినాయి, నేను హాస్పిటల్లో ఉన్న, హాస్పిటల్ బిల్ ఇంత అయింది అని చెప్పి ఆమె దగ్గర హాస్పిటల్ బిల్లు తీసుకున్న తర్వాత హాస్పిటల్కి నుంచి క్యూర్ అయ్యిండు. తర్వాత మళ్ళీ ఇలా ముగ్గురు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండు, నాకు గుంటూరులో ఒకటి బాయ్స్ హాస్టల్ ఉంది, ఆ బాయ్స్ హాస్టల్ని కొంచెం డెవలప్ చేయాలి, దానికోసం కొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి ఆమె దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ అట్లా కొంచెం తీసుకుంటున్నాడు. తర్వాత నాకు కెనడాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, అక్కడ జాబ్ చేసి ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి, నువ్వు అక్కడ వెళ్ళొచ్చు కదా, నేను పంపిస్తా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, నేను పంపిస్తా అంటని చెప్పి మళ్ళీ ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు. కెనడా పంపిస్తా అంటని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అట్లా సందర్భం క్రియేట్ చేసుకొని ఆమె దగ్గర డబ్బులు గుంజుతున్న తర్వాత ఆమెకు ఊకే ఇయ్యలేక నా దగ్గర లేవు ఇక డబ్బులు, నేను ఇయ్యలేను అంటని చెప్పినాక ఆమెకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్లో నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నువ్వు డబ్బులు పంపించకపోతే నీ ప్రైవేట్ వీడియోలు నెట్లో పెడతా అని చెప్పి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. ఒకవేళ నువ్వు డబ్బులు పంపించను అనుకో, మీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తా, మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా అని చెప్పి అట్లా రకరకాలుగా భయపెట్టడం స్టార్ట్ చేసరికి ఆమె భరించలేకపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె పంపిన డబ్బులన్నీ ఆమె సొంత డబ్బులు కాదు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేతిలో 2,53,00,000 లేకుంటాయి. ఆమె పంపిన డబ్బులు 2,53,00,000. ఆమె దగ్గర అంత డబ్బు లేకుంటుంది. ఆమె దగ్గర ఉన్న డబ్బు పంపింది, తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పంపింది, బంధువుల దగ్గర ఉన్న డబ్బు పంపింది, తర్వాత వాళ్ళకు ఒకరోజు కలిసి నగదు రూపంలో ఇచ్చింది. ఇట్లా రకరకాలుగా 2,53,00,000 పంపిన తర్వాత భరించలేకపోయింది. ఇక నా దగ్గర వెళ్ళవు అంటని చెప్పి ఫైనల్గా ఆమె దగ్గర వెళ్ళలేని స్టేజ్కి వచ్చిన తర్వాత ఆమె పోయి పోలీస్ కంప్లైంట్ చేసింది. పోలీసులు ట్రేస్ చేసిన తర్వాత ఈ నెల 2 తారీఖు నాడు గుంటూరు జిల్లా చిన్నకాకానిలో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అంటే కార్లు, బంగ్లాలు అన్నీ కలుపుకొని 1,81,00,000 విలువైన ఆస్తులు దొరికినాయి. ఆ 1,81,00,000 విలువైన ఆస్తుల్ని పోలీసులు సీజ్ చేసిరు. ఇంకా ఆమె దగ్గర తీసుకున్నది 2,53,00,000, కానీ అతని దగ్గర మొత్తం దొరికింది 1,81,00,000. ఇంకా దొరకంది 70 లక్షల వరకు ఉన్నాయి. అప్పుడు ఆమె అతన్ని చూసింది, ఇతనేనా నన్ను మోసం చేసింది, నమ్మించింది, బ్లాక్మెయిల్ చేసింది, ఇతనేనా అంటని చెప్పి అప్పుడు తెలిసింది ఆమెకు. మరి ఈ కేసులో ఆమె చిన్ననాటి ఫ్రెండ్ అయిన కాజా అనుషదేవి ఉందా లేదా, ఇతను ఒక్కడే చేసిండా, ఇద్దరు కలిసి చేసిరా, ఆమె దగ్గర డబ్బు ఉందని తెలుసుకొని పరిచయం చేసుకొని చేసిరా అనేది ఆ కేసు విచారణలో తెలుస్తుంది. కొన్ని నమ్మడం వల్ల ఆమె ఎంత మోసపోయింది అనేది మనకి దాని ద్వారా తెలుస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.